సంగతులు అర్థమైంది. అంటే దావీదు జీవితంలో చెప్పుకోవాలంటే చాలా 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 వరాలు ఉంటాయి. బహు ధైర్యవంతుడు. ఒక మాట చెప్తున్నాను, మరి యుద్ధ భూమిలో ఇశ్రాయేలు సైన్య ప్రజలందరూ భయపడిపోతారు. సొంత అన్నలు కూడా ఉంటారు, వారు కూడా భయపడిపోతారు. సౌలు రాజు కూడా ఆలోచిస్తా ఉంటాడు, అరే ఈ గొలియాతుని ఎట్ట సంపాలరా, ఫిలిస్తీన్ని ఎట్ట సంపాలరా. దావీదు ఏమంటాడు, భయపడ్డా? ఆ సున్నతి లేనివాడు ఎంతరా బాబు అంటాడు. అంటే వయసు ఆలోచిద్దాం ఒకసారి. దావీదు వయసు చిన్నదే, బాలుడైన దావీదు అని ఉంది వాక్యంలో క్లారిటీగా. గొలియాతు ఆరుమూరులు చాలా ఎత్తోడు. బలం పరంగా ఆలోచిద్దాం. గొలియాతు ఏమో చాలా మంచి లావుకుంటాడు. ఈయన చూస్తేనేమో దావీదు గారికి 6 ప్యాక్ కూడా లేదు. సహజంగా ఆలోచిద్దాం. గొలియాతు కట్టుకొని పెద్దదే, దావీదు చేతిలో కట్టుకొని కూడా సౌలు కట్టుకొని అవసరం వాడుకోలేవయ్యా అంటాడు దావీదు గారు. ఆయన చేతిలో ఉన్న మన భాషలో చెప్పుకోవాలంటే క్యాట్ బౌల్ అనుకోండి, ఒడిశా గిరగర తిప్పి కొడతాడు. మనకు అర్థంలో చేసిన క్యాట్ బౌల్ లాంటిది అనుకోండి. ఆయన చేతిలో కత్తి ఉంది, ఈయన చేతిలోనేమో ఒడిశా. అంటే ఏ విషయంలో దావీదు పరిస్థితి బాగుందని గొలియాతుని ఎదిరించగలుగుతున్నాడు? ధైర్యవంతుడు, దేవుడు నాకు తోడుంటాడని నిపుణం కలిగిన హృదయం జీవితం కలిగిన వాడు. అమ్మా, దావీదులో ఉన్న ఇంటి క్వాలిఫికేషన్ మీలో గాని నాలో గాని ఎవరిలో గాని ఇక్కడ ఉన్న వారిలో ఉన్నాయా? అన్న దావీదు కంటే మీరు చెప్పిన చాలా విషయాల్లో ఒక విషయంలో నేను గొప్ప అన్న వాళ్ళు ఎవరైనా చెయ్యెత్తుతారా? ఫ్యాన్ తగిలితేనని చెయ్యి చూసుకున్న వాళ్ళండి. చెప్పండి, ఎవరన్నా నేను గొప్ప అని చెప్పుకోగలరా? అంటే మన మీద ఎవరు గొప్ప చెప్పండి. దావీదు గారే. రాజేష్ అని నా మీద దావీదు గారే గొప్ప. ఎంత గొప్ప? చాలా విషయాల్లో గొప్ప. ఇంకో మాట చెప్తాను. మందిరం పని అంటే వంకలు ఎదుగుతాం. మనం ఏమి ఎదుగుతాం? లేనిపోయిన వంకలు కూడా పుట్టించేస్తాం. నా భక్తి జీవితం కూడా ఫస్ట్ అట్టే ఉండేది. దానిలో గారు ఏదైనా చర్చి పని చేద్దాం రాయి అంటే అప్పుడు దాకా ఉండే కాదు పనులు, అప్పుడే వచ్చేసాయి, పుట్టేసాయి మైండ్లో. చేస్తామా చేయవా తర్వాత ఇష్టం. మైండ్లో మాత్రం పనులు మెదిలిపోయాయి. అయ్యా పలానూరు వెళ్ళాలి, పలానా పని చేయాలి. వంక ఏంటిది? దేవుడు పరిచర్యకి వెళ్ళాలన్నా, దేవుడు పని నిమిత్తం బయటికి వెళ్ళాలన్నా వంకలెతికేవాడిని నేను. మరి దావీదు దేవుని మందిరం కట్టాలంటే వంకలెతికాడా? చెట్టు సకల విధమైన రాణుని సంపాదించి సకల విధమైన రాణుని సిద్ధపరిచి రెడీగా ఉన్నాడా మందిరం కడదామని? రెడీగా ఉండి సిద్ధపరిచాడు. కానీ దేవుడు తర్వాత దావీదు నీ చేతులు రక్తంతో, అంటే ఉరి అని చంపాడు కదా, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, నువ్వు మందిరాన్ని దయచేసి కట్టొద్దు, నీ కుమారుడితో కట్టించలే అంటాడు. కానీ సమస్తాన్ని సిద్ధపరిచాడు. అంటే దేవుడు మందిరం కట్టాలంటే మాత్రం, దేవుడు మందిర పని అంటే మాత్రం దావీదు ముందడుగులో ఉంటాడు, మనమైతే వెనకడుగులో ఉంటాం. అంటే ఈ విషయంలో కూడా దావీదు గారే గొప్ప. సరే, అసలైన వాక్యంలో